హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య ఉన్నారు. అండ్ జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆ సీట్ ఎవరికి వస్తుంది, ఆ ప్లేస్లో ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. మనం దేదీప్య గారితో మాట్లాడి అసలు ఆయనతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? గుడ్ నందు, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. బేసిక్లీ నేను మిమ్మల్ని ఒక 10 years నుంచి చూస్తున్నాను. మాగంటి గారి దగ్గర ఉన్న వాళ్ళందరిలో కూడా సీనియర్స్ ఎవరు ఆయనతో ఉన్నది అంటే ఒకటి మీరు, ఒకటి విజయ్ అన్న, ఇద్దరు. ఇన్ని ఇయర్స్గా ఆయనతో ట్రావెల్ చేశారు, ఎన్నో ఈవెంట్స్ చేశారు. ఏ ఈవెంట్ చేసినా కూడా ఎక్కువ మంది క్రౌడ్ని గ్యాదర్ చేయడము అన్నీ చాలా మంచిగా చేస్తారు. దగ్గరుండి చూశాను కాబట్టి. ఇప్పుడు ఆయన లేని లోటు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది. అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది ఆయనతో. చాలా చిన్న ఏజ్‌లో 23, 24 ఇయర్స్‌లో నాకు ఆయన పరిచయము. అంటే జస్ట్ ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ నేను కెరియర్ ఎటెళ్దాము, యాక్చువల్లీ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఆంటర్‌ప్రెన్యూర్. అలానే ఒక ఫ్యాక్టరీ, మీకు తెలుసు ఇంతకుముందు కూడా ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం జరిగింది. బిజినెస్లో రన్ అవుతూ ఉండగా నాకు ఎమ్మెల్యే గారు పరిచయం. 24 ఇయర్స్ అప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్ చేస్తూ ఉంటే ఆ ఈవెంట్స్కి గెస్ట్గా వచ్చేవారు, చీఫ్ గెస్ట్గా వచ్చేవారు. అది చిన్నదా పెద్దదా అనేది కూడా చూసేవాళ్ళు కాదు. ప్రతి ఈవెంట్, బేసికలీ కాన్స్టిట్యున్సీలో జరిగే ప్రతి ఈవెంట్కి ఆయన అటెండ్ అయ్యేవారు. సో అట్లా ఆయన నాకు పరిచయము. చిన్నపిల్లవి నీకెందుకు అనేది ఇది కూడా లేకుండా నాలోని ప్యాషన్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఆయన. ఆయన లేరు అనేది అసలు జీర్ణించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేము ఆ బాధని. ఎందుకంటే అంత మమేకంగా ఉండేవాళ్ళు అందరితో. మాతో ఎట్లా ఉండేవాళ్ళో పబ్లిక్లో కూడా అట్లనే ఉండేవాళ్ళు. 24/7 పబ్లిక్కి రెస్పాండ్ అయ్యే లీడర్ ఎవరైనా ఉంటే అది మాగంటి గోపీనాథ్ గారు అని చెప్పాలి. ఎందుకంటే ఏ టైము, అర్ధరాత్ర అపరాత్ర ఏ టైంకి కాల్స్ వస్తున్నారు అనేది కూడా లేదు. పబ్లిక్లో కూడా అంత యాక్సెస్ ఉండే లీడర్ ఆయన లేరు అనేది చాలా కష్టము. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాతో పాటు ప్రజలందరికీ కూడా చాలా కష్టంగా తీసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే చాలా అసలు ఎలా రియాక్ట్ అవ్వాలనేది కూడా తెలియట్లేదు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లేకపోయినా కూడా అసలు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఆయన రిపీటెడ్గా గెలవడము, అదే డివిజన్లో మీరు కూడా కార్పొరేటర్గా ఉన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి బ్యాక్ బోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అటువంటి పర్సన్ లేకపోతే అసలు ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తారు అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అవును, మాకు కూడా అదే పెద్ద క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ప్రతిదీ ఆయన డైరెక్షన్లోనే చేసేవాళ్ళం. బేసికల్గా నన్ను కార్పొరేటర్గా నుంచోబెట్టింది ఆయన. సిట్టింగ్స్ని కాదని నాకైనా, రాజ్ కుమార్ పటేల్ యూసఫ్ కూడా ఆయన, రేమత్ నగర్ డివిజన్ అయినా సిట్టింగ్ కార్పొరేటర్స్ని కాదని మాకు టికెట్ ఇచ్చి గెలిపించారు. ఎందుకంటే మాలోని ప్యాషన్, మేము చేసిన హార్డ్ వర్క్ని గుర్తించిన వ్యక్తి ఆయన. సో అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ, నీలో లీడర్షిప్ క్వాలిటీ ఉంది అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీని ఎంకరేజ్ చేసే వ్యక్తి. సో ఆయన లేని లోటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తీరని లోటు. కానీ అది ఎట్లా ముందుకెళ్ళాలనేది మాకు కూడా తెలియదు. బట్ యాజ్ వి షుడ్ మూవ్ ఆన్. పార్టీ దృఢమైన క్యాడర్ని ఆయన ఏర్పరచుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గవర్నమెంట్ లేకపోయినా సరే ఆయన ఏర్పరచుకున్న సామ్రాజ్యం, ఆయన ఏర్పరచుకున్న క్యాడర్ ఆయనతో పాటు ఇప్పుడు కూడా అంతే దృఢంగా ఉన్నారు. ఆయన తర్వాత ఎవరు అనేది పార్టీ డెసిషన్ మీద మేము ఆధారపడి ఉన్నాం. పార్టీ ఎటు తీసుకెళ్ళినా, పార్టీ ఎవరికి చెప్పినా కూడా మేము అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఒక 2-3 months బ్యాక్ నేను విన్నది ఏంటి అంటే పార్టీలో ఎక్కువ మాగంటి గారితో పాటు ఆయన చేసే ఈవెంట్స్ కానివ్వండి, మీ కాంబోలో చేసే ఈవెంట్స్లో ఎక్కువ దేదీప్య యాక్టివ్గా ఉంటారు. కాబట్టి మాగంటి గారికి ఎప్పుడైతే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, న్యూస్లో ఆయన హెల్త్ గురించి అనౌన్స్మెంట్ వచ్చిందో, నెక్స్ట్ ఆ ప్లేస్, ఆ టికెట్ దేదీప్యకు వస్తుంది అని చెప్పి ఆయన పోకముందే బిఫోర్ ఒక టాక్ నడిచింది. అదేమైనా మీ వరకు వచ్చిందా? లేదండి. అట్లాంటి ఆశలు గానీ, అటువంటి థాట్ కూడా నేనెప్పుడు పెట్టుకోలేదు. యాక్చువల్లీ ఆయన లేరు అనే థాట్ అనేది అసలు మేమెప్పుడు అనుకోలేని సిట్యుయేషన్. ఎందుకంటే ఆయన బాగుంటారు. మళ్ళీ ఆ రోజు 5th రోజు అడ్మిట్ అయిన రోజు గూడా మాకు ఏంటంటే బయట వేరే న్యూసుల్లో చాలా దారుణంగా వేసేసారు. కానీ అటువంటి సిట్యుయేషన్ లేదు. ఆయన రిటర్న్ వస్తారు, ఆయన కోలుకుంటారు. ఎందుకంటే ఆయనకి చాలా దృఢమైన సంకల్పం ఉన్న వ్యక్తి బేసికలీ. అంటే నిరంతరం పబ్లిక్ సేవలో ఉండి పబ్లిక్‌కి పని చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్ళే వ్యక్తి. కాబట్టి డెఫినెట్‌గా తిరిగొస్తారు అన్న ఆలోచనలోనే ఉన్నాం. కానీ ఇటువంటి థాట్ అయితే మాకెప్పుడు లేదు. అసలు ఆయన ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఆలోచన లేదు. ఆయన ఉన్నంత వరకు ఆయన
అడుగుజాడలోనే నడవడం మాత్రమే మాకు తెలుసు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎవరు ముందుకు తీసుకెళ్తారో, ఎవరు మమ్మల్ని లైక్ మార్గదర్శనం ఎవరు చూపిస్తారనేది కూడా అర్థం కాని అయోమయ సిచ్యువేషన్‌లో మేమున్నాం. సో, అటువంటి థాట్ నాకు ముందు లేదు. తర్వాత ఇప్పుడు కూడా నాకు అటువంటిది లేదు. బట్ అధిష్టానం ఎట్లా ఎవరికి అప్పచెప్తే వాళ్ళకి అన్నట్టు మేము వి విల్ వర్క్ ఫర్ ద పార్టీ టిల్ ది ఎండ్. ఎందుకంటే పార్టీని మాకు టికెట్ ఇచ్చింది. ఈ పార్టీ గుర్తు మీద మేము గెలిచాం. వీఆర్ వెరీ లాయల్ టు ది పార్టీ అండ్ వెరీ లాయల్ టు ఎమ్మెల్యే గారు కూడా, మాగంటి గోపీనాథ్ గారికి కూడా అంతే లాయల్‌గా వర్క్ చేయడం జరిగింది. ఇటువంటి టాక్ చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు, చెప్తారు. బట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఆల్ దీస్ వర్డ్స్. బట్ పార్టీ ఎట్లా చెప్తే మేము అట్లా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. అంటే ఏదన్నా ఒక యూనిటీతో మాట్లాడుకుంటూ ఇప్పటి వరకు పార్టీలో అంటే ఆయన చనిపోయి 25 డేస్ పైనే అయింది కాబట్టి ఇప్పటి వరకు ఏదైనా డిస్కషన్ వచ్చిందా? అంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళ వైఫ్ తప్ప ఎవరు లేరు, ఇంకెవరు యాక్టివ్గా లేకపోతే ఎవరో ఒకరికి ఇవ్వాలి అనే సిచ్యువేషన్ ఉంటుంది కదా. లేదు, మ్యాక్సిమమ్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారని అనుకుంటున్నాము. అదర్వైజ్ ఎవరికిచ్చినా సరే, నేను యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఎవరికిచ్చినా సరే పార్టీ అంటే కేసీఆర్ గారు అన్నీ ఆలోచించే అడుగులు వేస్తారు. అండ్ దట్ టూ నేను చెప్పినట్టు మాగంటి గోపీనాథ్ గారు ఏర్పరచుకున్న సామ్రాజ్యం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. పార్టీ మేము గవర్నమెంట్లో లేకపోయినా సరే అంత క్యాడర్ని మెయింటైన్ చేయడం అనేది చాలా అంత ఈజీ విషయం కాదు. బట్ అంతే ఇదిగా, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క మనుషుల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన కుటుంబ సభ్యులుగా ఫీల్ అయ్యి కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో అవే కాకుండా పండగలు నీకు తెలుసు, బతుకమ్మ కానీ, ఉమెన్స్ డే కానీ, లేకపోతే రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, ఇలా మెయిన్ పండుగలు ఏవైతే ఉన్నాయో, అలాగే రానున్న బోనాల పండుగ అసలు మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే బోనాలు అంటే ఆయనతో పాటే ప్రతి టెంపుల్ విజిట్ చేయడం మాకు అలవాటు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే చెక్స్ ఏదైతే టెంపుల్ డెవలప్మెంట్కి ఇచ్చే అమౌంట్స్ ఉంటాయో అవి కూడా ఆయనే స్వయంగా ప్రతి ఒక్క టెంపుల్కి వచ్చి ఇచ్చేవారు. అట్లా ప్రతి ఒక్క పండగలు ఆయనతో కలిసి జరుపుకోవడమే అలవాటు మాకు. ఫ్యామిలీ కన్నా ఫస్ట్ మేము ఏ పండుగ వచ్చినా ఆయనతో జరుపుకోవడం మాకే కాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా అదే అలవాటు. అట్లాంటి వ్యక్తి అసలు లేరు. అసలు ఎట్లా ఏంటి అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. ముందుకు ఎలా వెళ్ళాలి అనేది అనుకుంటూ ఉన్నాం అట్లా. ఎందుకంటే నేను దగ్గరుండి చూసిన వాటిలో ఒక పెళ్ళి ఎలా అయితే ఒక గ్రాండ్గా చేస్తారో వైభవంగా చేసిన ప్రతి ఈవెంట్, బతుకమ్మ కానివ్వండి, దసరా ఈవెంట్స్, ఇప్పుడు బోనాలు కానివ్వండి, అక్కడికి వచ్చే ఉమెన్స్కి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడము, ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా అని ఒక ఫెస్టివల్ లానే చేశారు. ఇప్పుడు ఎంతో సపోర్ట్ ఉన్న ఆయనే లేరు. అసలు దీన్ని మిమ్మల్ని నమ్ముకుని ఆ ఏరియాలో చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ ఉన్న హోప్ ఎవరు అంటే మీరే. ఎలా ముందుకు తీసుకెళ్తారు? డెఫినెట్గా ఆయన ఆశయాలతో ఎట్లా అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకున్నారో అవే ఆశయాలతో ఆయన ఆశయాన్ని తీర్చడానికి మేమందరం ఉంటాం. ఆయన మమ్మల్ని ఒక స్ట్రాంగ్ పిల్లర్స్గా ఏర్పరిచారు కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డెఫినెట్గా ఆయన ఎలా కోరుకున్నారో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవే సేమ్ పండగలు కానీ లేకపోతే ఎలాంటి కార్యక్రమాలు వారు చేసేవారో అదే విధంగా కొనసాగుతూనే ఉంటుంది. ఆయన లేని లోటు, ఆయన అంటే లేరు అనే విషయాన్ని ఆ మాటని మర్చిపోయేటట్టు ముందుకి ప్రతి దాంట్లోనూ ఆయన ఉంటారు. అంటే మేము జరుపుకునే పండగల్లో ఆయన ఉంటారు, మేము చేసే కార్యక్రమాల్లో సంక్షేమ పథకాలు అందించే దాంట్లో ఆయన ఉంటారు. అలాగే మీరు చెప్పినట్టు మహిళల్ని, ప్రతి జూబ్లీహిల్స్ నియోజకవర్గం మహిళల్ని ఆయన ఆడపడుచులుగా భావించి ప్రతి ఒక్క పండగ వచ్చిందంటే ఉట్టి చేతులతో వెళ్ళకూడదనే ఉద్దేశంతో మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఉట్టి చేతులతో వెళ్ళకూడదని ప్రతి ఒక్కరికి బహుమతులు ఇచ్చి పంపించే ఆచారం ఆయనది. కాబట్టి ఆ ప్రతి ఒక్క బహుమతిలో ఆయన ఉంటారు. అంటే ఆయన ఇచ్చిన వస్తువుల్లోనూ ఆయన అంటే అట్లా ఉండిపోయారు వాళ్ళ ఇంట్లో. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఆయన పేరు లేనిదే, ఆయన మాట లేనిదే అసలు ఒక ఇల్లు కూడా లేదు నాకు తెలిసి నియోజకవర్గంలో. కాబట్టి ఆయన ఆశయాలు ఎలాగైతే ముందుకెళ్ళాలనుకున్నారో అలానే మేమందరం కూడా ఉండి ప్రజలకి అండదండలుగా ఉండి మేము ముందుకు తీసుకెళ్ళాలని. యాక్చువల్గా ఒక ఉమెన్గా మనకి ఫ్యామిలీలో ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా సింగిల్గా ఫైట్ చేయడం అనేది అది ఈజీ థింగ్ కాదు. దట్టు కార్పొరేటర్ కాకముందు నుంచి దేదీప్య అక్క నాకు తెలుసు, కార్పొరేటర్ అయిన తర్వాత ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కూడా నాకు తెలుసు. ఒక ధైర్యం మీకు అప్పుడు మాగంటి గారు ఉన్నారు, ఇప్పుడు కూడా మీకు ఆపోజిషన్ వాళ్ళు కానివ్వండి, ఎప్పుడు మీరు ఎక్కడ దొరుకుతారా, ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం అసలు
ఎలా అనిపిస్తుంది? అది ఏంటో బేసికలీ సెల్ఫ్ ఇది మనకు వచ్చే సెల్ఫ్ అంటే ధైర్యం అనేది మనకు బేసికలీ బై బర్త్ ఉంటుంది. కాబట్టి ఆ ధైర్యం అయితే నాకు ముందు నుంచి కూడా ఉంది. డెఫినెట్గా మాగంటి గోపీనాథ్ గారు నా బ్యాక్ బోన్, బ్యాక్ సపోర్ట్. డెఫినెట్గా ఆయన గోపీనాథ్ గారు పేరు వింటే అట్లా కొంచెం ఈ రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కానీ, రౌడీ షీటర్స్ కానీ అట్లా ఆగిపోయేవారు. సో నువ్వు చెప్పినట్టు కొంచెం థ్రెట్ అయితే ఉందనే అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే మనం ఎన్నో ఇన్సిడెంట్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని ఉన్నాయని అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. బికాస్ మేము చేసింది ఏ రోజు తప్పు కాదు. ఎవరిని అన్యాయంగా ఎదుర్కొనేది సిచ్యువేషన్ కాదు. ఏదైతే రౌడీయిజము, రౌడీ పాలనలు, ఏదైతే రౌడీ షీటర్స్ ఉంటారో వాళ్ళ అరాచకాలు జరగకూడదనే ఉద్దేశంతో, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళందరినీ అణిచిపెట్టి ఉంచారు. సో ఇప్పుడు మేబీ ఒక 4-5 రోజులు ఇప్పుడు ఆయన లేరన్న ఉద్దేశంతో మేబీ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉండొచ్చు బయట. కానీ బట్ డెఫినెట్గా ఆయన ఎలాగైతే కోరుకున్నారో జూబ్లీహిల్స్ నియోజకవర్గం రౌడీజాలు లేకుండా, ఏదైతే రౌడీ పాలన లేకుండా ఉండాలనుకున్నారో డెఫినెట్గా అదే ముందు జరుగుతుంది. మేమందరం రెడీగా ఉన్నాం. ఎనీథింగ్ వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. అట్లా ఇష్యూ భయపడిపోయి వెనక్కి తగ్గే ఇది అయితే లేదు. ఫస్ట్ నుంచి కూడా అదే ధైర్యంతో ఉన్నాం. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ఉంటాం. అండ్ కేటీఆర్ గారు కూడా అంటే ఇప్పుడు ఏదైనా ఉమెన్స్కి సంబంధించి కానీ, పార్టీకి సంబంధించి, మీకు సంబంధించి ఏదైనా మీరు ఇప్పుడు అన్నారు కొంచెం రౌడీయిజం జరుగుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కేటీఆర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా హయ్యర్ ఎండ్లోనే మీకు రెస్పాండ్ అవుతూ వచ్చారు కదా ఇప్పటి వరకు. అదేం లేదు. కేటీఆర్ గారు రెస్పాండ్ అవుతున్నారు. పార్టీ కూడా అలానే అంతే ఇదిగా అండదండలుగా ఉంటుంది. మీకు మొన్న రీసెంట్గా జరిగిన మొహమ్మద్ సర్దార్ ఎమ్మెల్యే గారు చనిపోకముందు బోర్బండలో మా నాయకుడు మైనారిటీ లీడర్ మీద జరిగిన ప్రెషర్ వల్ల, ఏదైతే కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ చేసిన ప్రెషర్ వల్ల ఆయన సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా పార్టీ అండదండలుగా ఉండి 10 lakhs అమౌంట్ కూడా వాళ్ళ పిల్లలకి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా కేటీఆర్ గారు పార్టీ అండదండలు మా వెనకాల ఉన్నాయి. మా సపోర్ట్ ఉంది. అలానే ప్రతి ఒక్క క్యాడర్ అంటే చిన్న స్థాయి నుంచి తీసుకొని పెద్ద స్థాయి వరకు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని ఉన్నారో ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు, ఉద్యమకారులకి పార్టీ అదే అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్తో ఈక్వల్ సపోర్ట్ ఇస్తూ వస్తుంది. కాబట్టి మాకు అటువంటి భయాలు ఏం లేవు. డెఫినెట్గా వీఆర్ విత్ ద పార్టీ అండ్ పార్టీ ఈస్ విత్ అస్. ఓకే. రీసెంట్గా కేటీఆర్ గారితో మాట్లాడడం జరిగిందా? ఆయన ఏం చెప్పారు? చెప్పారు. అంటే ఎమ్మెల్యే గారు బేసికల్‌గా ఆయనకి తెలుసు మమ్మల్ని తీసుకొచ్చింది ఎమ్మెల్యే గారే కాబట్టి బేసికల్ మాకు టికెట్లు ఇవ్వమని చెప్పి సిఫార్సు చేసింది ఆయన, చెప్పింది ఎమ్మెల్యే గారే కాబట్టి ఎమ్మెల్యే గారు లేని లోటు మాలో డెఫినెట్‌గా ఉంటది. సో మీరేమీ అధైర్యపడొద్దు. మేము ఉంటాం మీతో పాటు. పార్టీ విల్ బి దేర్ విత్ యూ అండ్ నేను ఉంటా పర్సనల్‌గా. ఎనీ ఇష్యూస్, ఎనీ ప్రాబ్లమ్స్ అయినా కూడా యూ కెన్ డైరెక్ట్‌లీ కాల్ మీ అని చెప్పారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఆయన లండన్లో ఉన్నారు. లండన్ నుంచి రిటర్న్ వచ్చాక ఎవరికి ఏంటి టికెట్ ఎవరికి ఇద్దాము ఏంటి అని కూర్చొని మాట్లాడదాము. ఇచ్చాక వీఆర్ విత్ మేము చెప్పాం పార్టీకి లాయల్గా ఉంటాం, ఎవరికైనా ఇవ్వండి, వీ విల్ బి దేర్ అన్నట్టు. అసలు మాగంటి గారు ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళినా, హాస్పిటలైజ్డ్ అయినా కూడా మళ్ళీ ఆయన తట్టుకుని బయటకు వచ్చేసారు. ఈసారి కూడా హెల్త్ ఇష్యూస్ అంటే మళ్ళీ కిడ్నీ ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఆయన చాలా సన్నగా అయిపోవడము, ఇంకా అప్పుడే చాలా క్రిటికల్ అనుకున్నప్పుడే స్ట్రాంగ్గా ఫైట్ చేసి బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా అలా వస్తారు అని అందరూ అనుకున్నారు. బట్ ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది అని మీరు అనుకోలేదు, మేము అనుకోలేదు. లాస్ట్ ఆయన మీతో ఏం మాట్లాడారు? ఆయన మీకు ఏం చెప్తూ ఉండేవారు ఎక్కువ? నాకు 4th రోజు కౌన్సిల్ జరిగింది, జిహెచ్ఎంసీ కౌన్సిల్ జరిగింది. 4th రోజు కాల్ చేశారు. చేసి ఇదే సేమ్ మొహమ్మద్ సర్దార్ విషయము, ఏదైతే నోటు డాక్యుమెంట్స్ మీద వాళ్ళు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మాట విని డెమాలిష్మెంట్ చేశారో ఆ విషయం కౌన్సిల్లో మాట్లాడు, పబ్లిక్ అందరికీ తెలియాలి, కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎంత పబ్లిక్ అందరు ఇబ్బంది ఎలా పడుతున్నారు అని చెప్పి పబ్లిక్ అందరికి కూడా తెలియాలి కాబట్టి నువ్వు కౌన్సిల్లో మాట్లాడని చెప్పి పదే ఆ రోజు నాకు ఆల్మోస్ట్ 10 to 15 times కాల్ చేశారు. ఇలా మాట్లాడు, అలాగే సర్దార్ వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు, వాళ్ళని మేయర్ గారికి చెప్పు, రిప్రజెంటేషన్స్ ఇప్పించు, ప్లస్ కమిషనర్ గారిని కల్పించు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే చేస్తుందో ఈ అరాచకాలు ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి జరుగుతున్నాయో అవన్నీ కూడా పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఉంది, మీడియాతో మాట్లాడిపించు అని కూడా ఫోనులు చేశారు. అది లాస్ట్ నాతో మాట్లాడింది 4th రోజు. 5th రోజు ఆయన అనుకోకుండా ఇలా పడిపోవడం జరిగింది హాస్పిటల్
అడ్మిట్ అయ్యారు. బట్ మేము తిరిగి వస్తారని అనుకున్నాము. లాస్ట్ టైం హాస్పిటలైజ్ అయినా కూడా మాతో హాస్పిటల్ నుంచి మాట్లాడుతూ ఉండేవారు. అంత సీరియస్ ఇష్యూ అయితే బయట చెప్పినట్టు కిడ్నీ ఫెయిల్యూర్లు అవన్నీ ఏమి కూడా జరగలేదు. అంతా కూడా నార్మల్ మైనర్ ఇష్యూసే ఉన్నాయి. ఆ మైనర్ ఇష్యూస్తో బయటకు వచ్చేస్తారు అనుకున్నాం, కానీ ఇలా ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా ఇంత సీరియస్గా అయిపోతుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అసలు లాస్ట్ చెప్తున్నా కదా, మాతో మాట్లాడిన మాటలు అవే గుర్తొస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి విషయం తెల్లారి లెగిస్తే ఈరోజు ఈ ఆఫీసులతో మాట్లాడు, ఈరోజు ఈ పనులు చేయండి, ఈరోజు లేకపోతే ఏమైనా ఇనాగ్రేషన్స్ ఉన్నాయి, లేకపోతే పబ్లిక్ ఈ సమస్యలతో కాల్ చేశారు నాకు, అంటే ఏ డివిజన్కి పబ్లిక్ వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ మాకు రెస్పాండ్ అవ్వడం, వాళ్ళకి ఏంటో పర్సనల్గా వెళ్ళి మాట్లాడు, ఏం ఇష్యూ ఉన్నా చూసుకో అని చెప్పి ఆయన చెప్తూ ఉండేవారు. అంత యాక్సెసిబుల్ ఉండేది. మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు కూడా ఏ కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పి అట్లీస్ట్ ఒక 2 to 3 times పర్ డే మాట్లాడడం జరుగుతుంది. అట్లాంటిది అసలు మాకు అర్థం కావట్లేదు. 25 days నుంచి ఫుల్ బ్లాంక్గా ఉంది. అసలు మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అసలు ఏం జరగాలి, ఏం చేయాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు మీ పార్టీ నుంచి ఒక ఆయన సూసైడ్ చేసుకున్నారు అని. ఆయన మాగంటి గారికి చాలా క్లోజ్. ఎప్పుడైతే ఆయన సూసైడ్ చేసుకున్నారో ఆ ప్రెషర్ కూడా మాగంటి గారి మీద పడింది అని చాలా న్యూస్లో చూసాం. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అవును, కరెక్టే. ఎందుకంటే బాగా క్లోజ్ మన కార్యకర్త, మన పక్కన ఉన్న వ్యక్తి ఇలా, అది కూడా నాట్ న్యాచురల్ డెత్ కూడా కాదు. జస్ట్ కేవలము అదర్ అపోజిషన్లో ఉన్నాము, ఒక పార్టీ మారాలి అన్న ఇన్సిస్టెన్తో, అంటే అంత ఇన్సిస్ట్ చేసి ఆ వ్యక్తిని నువ్వు పార్టీ కండువా మార్చుకోలేదు అంటే నేను ఇల్లు డెమాలిష్మెంట్ చెప్పిస్తాను, లేదు అంటే నువ్వు బయట తిరగద్దు, లేకపోతే డెమాలిష్మెంట్ చెప్పిస్తాము అని చెప్పి పదే ఇప్పుడు ఒక లీడర్ అంటే ఒక లీడర్ ఆ గల్లీలో ఒక లీడర్ ఎందుకు వస్తారంటే ఒక ప్యాషన్తో వస్తారు. అంటే వాళ్ళ లేన్ మంచి జరగాలి, వాళ్ళ ఏరియా బాగుండాలి, కొత్త రోడ్లు కావాలి, సివరేజ్ లైన్లు కావాలి, మనం ఎమ్మెల్యే గారితో ఉంటే మనతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో ఒక వ్యక్తి లీడర్షిప్ క్వాలిటీతో ముందుకు వస్తారు. అటువంటి లీడర్కే ప్రాబ్లం జరిగితే ఎంత అంటే మెంటల్లీ ఎంత అప్సెట్ అవుతారంటే, నేను ఒక 10 మందికి నన్ను చూసి ఒక 10 మంది వస్తారు, 100 మంది గల్లీలో వాళ్ళు ఒక 10 నుంచి 20 మంది నన్ను చూసి వస్తారు బయటికి. ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పుకుంటారు. గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు కావాలన్నా, లేకపోతే ఎమ్మెల్యే గారికి చెప్పు, నువ్వు ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటావు కదా, కార్పొరేటర్ దగ్గర ఉంటావు కదా, లేకపోతే పలానా కేటీఆర్ గారి దగ్గర ఉంటావు కదా, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు అని ఎంతో ఆశగా పబ్లిక్ వాళ్ళ దగ్గరికి వస్తారు, ఆ ఏరియాలో ఉన్న పబ్లిక్. అయితే ఆ ఏరియాలో ఉన్న లీడర్కే ప్రాబ్లం అయితే ఆ లీడర్ ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు. సో అట్లా అతను చాలా మెంటల్లీ డిప్రెస్ అయిపోయాడు, చాలా మెంటల్లీ అప్సెట్ ఉన్న సిచ్యువేషన్. మేము కూడా ఏంటంటే గవర్నమెంట్ చేతిలో లేదు. ఎమ్మెల్యే గారు పదే ఏసీపీకి చెప్పారు, సీసీపీ గారికి చెప్పారు, ఇటువంటి ఎక్కువ ప్రెషరైజ్ చేయకండి పబ్లిక్ని అని చెప్పి పదే ఎమ్మెల్యే గారు కూడా కాల్ చేస్తూ చెప్పారు. బట్ ఆయన కూడా వాళ్ళు అంత ప్రెషరైజ్ చేసి వచ్చి, అది కూడా విత్ టోటల్ పోలీస్ ఫోర్స్తో వచ్చి డెమాలిష్మెంట్ చేయడం జరిగింది. అయితే అతను ఫేస్ చేయలేకపోయాడు బేసికల్గా ఇదంతా కూడా. ఇలా ఈ విషయం తెలిసి అతను సూసైడ్ చేసుకున్నాడంటే మనకు తెలిసిన వ్యక్తి, మనం ఎంత ఆ రోజు ముందు రోజు కూడా ఎమ్మెల్యే గారు చాలాసేపు మాట్లాడారు, ధైర్యం చెప్పడం జరిగింది, నువ్వేం అధైర్యపడొద్దు, జరిగింది కానీ మనం ఫైట్ చేద్దాము, మనం కమిషనర్ గారి దగ్గరికి వెళ్దాము, నేను మాట్లాడతానని ఆయన కూడా చాలా ధైర్యం ఇచ్చారు. బట్ ఇట్లా జరగగానే ఆయన బాగా కుంగిపోవడం జరిగింది. ఎందుకంటే మన వ్యక్తి తెల్లారి లెగిస్తే మనల్ని నమ్ముకున్న వ్యక్తి ఇట్లా జరిగింది అంటే చాలా అప్సెట్ అయిపోయి ఆయన చాలా డిప్రెస్ కూడా అయిపోయారు బేసికలీ. దాంతో బర్త్డే సెలబ్రేషన్స్, యాక్చువల్లీ June 2 ఎమ్మెల్యే గారి బర్త్డే కూడా ఉంది ఫార్మేషన్ డేతో పాటు. అందుకని బర్త్డే సెలబ్రేషన్స్ కూడా నేను చేసుకోను, నా సొంత వ్యక్తి, నా ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి లాంటి అతను చనిపోవడం నాకు ఇదిగా ఉంది అన్ని బర్త్డే సెలబ్రేషన్స్ కూడా నేను చేసుకోను అని సెకండ్ రోజు కూడా మమ్మల్ని ఎవరిని కలవలేదు, బేసికల్గా ఇంట్లోంచి కూడా బయటకు రాలేదు. ఇలా 5th ఇలా హాస్పిటలైజ్ అయ్యారు. 8th రోజు ఇది జరగడం అసలు చాలా దారుణం. డెఫినెట్గా అది ఆయన మీద పడింది. ఏదైతే సర్దార్ చనిపోవడం ఉందో డెఫినెట్గా అది ఎంత ఆయన మైండ్లో తీసుకున్నారు, దాని గురించి కూడా చాలా టెన్షన్ పడ్డారు. అదే విషయం గురించే 4th రోజు నాతో మాట్లాడి కౌన్సిల్లో మాట్లాడు అని కూడా పదే చెప్పారు.
అంటే మీ పార్టీలో ఉండే వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మీరు అందరూ కలిసి నిలబడతారు. ఇంత స్ట్రాంగ్ పీపుల్ ఉన్నప్పుడు కూడా ఆయన సూసైడ్ చేసుకున్నారు అంటే ఈయన బాగా మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి ఇది జరిగింది అని ఒక న్యూస్ వచ్చింది. హెల్త్ ఇష్యూస్ మీద రూమర్స్ పక్కన పెడితే ఈ విషయం అయితే మీరు రైట్ అని చెప్తున్నారు. అవును. మిగతా కార్పొరేటర్స్ అందరూ మీతో మంచిగానే ఉంటారా? ఆర్ ఎల్స్ ప్రాబ్లమాటిక్‌గా ఏమైనా ఉంటారా? లేదు లేదు. బానే ఉంటారు. కార్పొరేటర్స్ అట్లా ఏం లేదు. అంటే బేసికలీ వాళ్ళిద్దరూ రేవంత్, బోరబండ ఇద్దరు కూడా మా పార్టీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు. హ్మ్. మా పార్టీ మీ గుర్తు మీద గెలిచి మీకు బాబా ఫస్దుద్దీన్ అయితే ఇంకా అతని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అతను డెప్యూటీ మేయర్ కూడా చేశాడు. పార్టీ లో ఉద్యమాల్లో ఉన్నాడని చెప్పి అతన్ని గుర్తించి డెప్యూటీ మేయర్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. అటువంటి పార్టీకి ద్రోహం చేసి, అటువంటి పార్టీకి అన్యాయం చేసి ఆయన ఎళ్ళిపోయాడు కాంగ్రెస్ పార్టీకి. ఎళ్ళిపోయి మళ్ళీ కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద ఇలా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేస్తున్నాడు. అలాగే ఇంత అరాచకం సృష్టిస్తున్నాడు బోరబండ డివిజన్‌లో. అతనికే తెలియాలి ఇంకా అతని దీనికే వదిలేయాలి. అతను ఎంత దిగజారిపోయాడంటే ఏ పార్టీ అయితే అతన్ని గుర్తించి అంటే పబ్లిక్‌లో అతను ఒక బాబా ఫస్దుద్దీన్ డెప్యూటీ మేయర్, ఎక్స్ డెప్యూటీ మేయర్ లేకపోతే ప్రెజెంట్ బోరబండ కార్పొరేటర్ అని మాట్లాడుకుంటున్నారో అది ఎవరి వల్ల వచ్చింది, ఆ పేరు గానీ, ఆ ప్రఖ్యాతులు గానీ ఎవరి వల్ల వచ్చింది, ఏ పార్టీ వల్ల వచ్చిందని అతనే తెలుసుకోవాలి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకెళ్ళి సరే ఓకే. వాటెవర్ ఆయన రీజన్స్ ఏదైనా కావచ్చు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ప్రజాపాలన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అనే పేరుతో ఏదైతే 6 గ్యారంటీలు అమల్లోకి తీసుకొస్తామన్నారో లేకపోతే అభివృద్ధి ఏం చేస్తా అంటున్నారో అలా వెళ్ళాలి. కానీ ఇప్పుడు యాజ్ అ కార్పొరేటర్ మన డివిజన్కి ఏం కావాలి, మన పబ్లిక్ ఏం కావాలనేది మనకు తెలుసుకోవాలి. అంతేకాని నువ్వు ఏ పార్టీ నుంచి వెళ్ళావో ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని ఇలా హెరాస్మెంట్ చేయడం, ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని టార్చర్ చేయడం. కేవలం మొహమ్మద్ సర్దార్ కాదు, ఆ డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ అని ఉన్నారు, అతని ఇల్లు కూడా సీజ్ చేపించాడు. అలాగే వివిధ మా పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఫరెంట్ సినారియోస్లో ఏదైనా షాప్స్ ఉంటే ట్రేడ్ లైసెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించడం అలా వివిధ విధాలుగా ఆయన టార్చర్ చేస్తున్నాడు. సో పబ్లికే వాళ్ళకి జవాబు చెప్తారు, మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఫస్ట్ నుంచి ఒకటే పార్టీలో ఉన్నారు కాబట్టి ఇదే పార్టీలో కంటిన్యూ అవుతారా? లేకపోతే ఇన్ని ప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ లేదు కాబట్టి నెక్స్ట్ పార్టీ మారే ఛాన్సెస్ ఉంటాయి? లేదు డెఫినెట్గా లేదు. యాజ్ ఐ సెడ్ ఫస్ట్గానే నేను ఇంటర్వ్యూస్ ముందే చెప్పాను, ఐఎమ్ వెరీ లాయల్ టు ది పార్టీ అండ్ పర్టికులర్లీ లాయల్ టు మాగంటి గోపీనాథ్ గారు. డెఫినెట్గా ఆయన మీద కూడా చాలా ప్రెషర్స్ ఉన్నాయి కూడా గవర్నమెంట్ మారాక. కానీ ఆయన పార్టీ మారలేదు, ఈ పార్టీ మీద స్టిక్ అయి ఉందామని అనుకున్నారు. అండ్ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ దెర్ ఈజ్ నో స్కోప్ ఇన్ ఫ్యూచర్. నేను చెప్తున్నానని కాదు, డెఫినెట్గా మళ్ళీ తిరిగి వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఆఫ్టర్ 3.5 years బీఆర్ఎస్ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అగైన్. కేసీఆర్ గారు మన సీఎం అవుతారు మళ్ళీ. ఆ కాన్ఫిడెన్స్ అయితే యా ఉంది. డెఫినెట్లీ. సో ఇదే పార్టీలో కంటిన్యూ అవుతారు. అవును. సో ఫర్దర్గా ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తారు మీ పార్టీ కోసం మీరు? అదే చెప్తున్నా కదా, ఇంకా రాబోయే బై ఎలక్షన్స్ ఉన్నాయని, నెక్స్ట్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా మేము పబ్లిక్లోనే ఉంటాం, ఇప్పటికీ ఉన్నాము. గవర్నమెంట్ లేదనేది ఏం లేదు. మేము పాస్ట్ 18 months కూడా మేమే ఉన్నాము పబ్లిక్ మధ్యలో. ఎమ్మెల్యే గారు కూడా అట్లానే వర్క్ చేశారు, టిల్ హిస్ లాస్ట్ బ్రెత్ హీ వాజ్ విత్ ద పబ్లిక్. కాబట్టి మేము ఇంకా ముందుకు అలానే వెళ్తాం, పబ్లిక్కి ఏం కావాలో మేము నిలబడతాం. ఇప్పుడు అంటే అప్పుడు మా గవర్నమెంట్ ఉండింది కాబట్టి మేము గట్టిగా అడిగి తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు కొట్లాడి తెచ్చుకోవాలంతే. ఎనీథింగ్ బడ్జెట్ విషయాలు కానీ లేకపోతే స్ట్రీట్ లైట్స్ కానీ వాటెవర్, యాజ్ అ కార్పొరేటర్ నా డ్యూటీస్ ఏమున్నాయో ఐ విల్ డూ ఇట్ టిల్ మై లాస్ట్ డే ఆఫ్ ది డ్యూటీ ఏదైతే ఉందో. నెక్స్ట్ మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ రానియండి, ఇప్పుడు బై ఎలక్షన్ రానియండి, వీఆర్ విత్ ది పార్టీకి మేము లాయల్గా వీ విల్ వర్క్ ఫర్ ద పార్టీ. ఆ పార్టీ ఎవరికైతే టికెట్ ఇచ్చినా వాళ్ళని గెలిపించుకోవడానికి ట్రై చేస్తాం. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడికి వెళ్ళి ప్రజలతో పాటు దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. నేను అన్ని ఫోటోలు, వీడియోలు, స్టేటస్లు చూస్తూనే ఉంటాను కాబట్టి మాగంటి గారు ఎలా అయితే రిపీటెడ్గా ఎమ్మెల్యేగా అదే ఏరియాలో గెలిచారో ఇన్ ఫ్యూచర్లో మీరు కూడా దీనికంటే పెద్ద పోస్ట్ వచ్చినా లేకపోతే ఇదే కార్పొరేటర్గా కంటిన్యూ అయినా అదే ఏరియాలో మళ్ళీ మీకే వస్తుందనే కాన్ఫిడెన్స్ అయితే ఆ ఏరియాలో మొత్తం ఉంది. ఆ నమ్మకాన్ని అయితే మీరు సంపాదించుకున్నారు. సో ఫైనల్గా మాగంటి గారి గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు.
ఏం చెప్పడానికి ఐ హ్యావ్ నో వర్డ్స్ టు టెల్ అబౌట్ హిమ్. ఐ టోల్ యూ మా ఫ్యూచర్ యాక్చువల్లీ స్టార్ట్ చేసింది అంటే నా కెరియర్ స్టార్ట్ చేసింది ఆయన. ఫ్యూచర్ కూడా ఆయనతో అంటే ముందుకు నడుస్తామని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఒక ఏదైతే సడన్ బ్రేక్ అనుకోవాలి అంటే సడన్ స్టాపర్ లాగా ఇది అట్లా ఆగిపోయింది. బట్ ఎనీవేస్ ఎందుకంటే ఆయన తీసుకొచ్చారు కాబట్టి ఆయన పేరు నిలబెట్టేటట్టు వీ విల్ వర్క్ ఫర్దర్. ఆయన పేరు అట్లనే చిరస్థాయిగా హిస్టరీలో నిలబడేటట్టు వీ విల్ గో ముందుకు అట్లనే వెళ్తామని ఆశిస్తున్నాం. ఇన్ని ప్రెజర్స్ తట్టుకొని ఇన్ ఫ్యూచర్లో కూడా పాలిటిక్స్లోనే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారు? ప్రజలు కోరుకుంటే డెఫినెట్లీ ఎస్. బికాజ్ బేసికలీ పాలిటిక్స్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ఆర్ బెనిఫిట్స్, ఇట్స్ ఓన్లీ ఫర్ పబ్లిక్ సర్వీస్. నేను నీకు ముందు కూడా చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, పొలిటికల్ లీడర్ ఇస్ నాట్ ఫర్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్ ఆర్ ఓన్ బెనిఫిట్స్ ఉండరు. లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అస్సలు పర్సనల్ లైఫ్ కాదు కదా, ఎనీథింగ్ అంటే ఫినాన్షియల్ కానీ పర్సనల్ కానీ ఏ బెనిఫిట్స్ ఉండవు దీంట్లో. యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఈజ్ ఓన్లీ 24/7 సర్వీస్ గివింగ్. అంటే మన సర్వీస్ అనేది కంప్లీట్గా అంటే ఓన్లీ ఫర్ పబ్లిక్ సర్వీస్లో పనిచేసే జాబే కానీ ఇందులో వచ్చే బెనిఫిట్స్ కానీ ఇందులో వచ్చే అడ్వాంటేజెస్ కానీ ఏమీ లేవు. యాజ్ ఐ నాకు ముందు నుంచి కూడా సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి నేను సర్వీస్ చేయడం నాకు ఇట్ ఈస్ అ వెరీ సాటిస్ఫాక్టరీ జాబ్ ఫర్ మీ. కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ కోసం మనం ముందు పని చేసుకుంటూ వెళ్తాం అంతే. అందుకని పబ్లిక్ కోరుకుంటే డెఫినెట్గా, ఎందుకంటే నా సర్వీస్ నేను నా పీరియడ్లో నేను ఎంతవరకు చేయగలుగుతున్నానో అంతవరకు ఐఎమ్ గివింగ్ మై ఫుల్ సర్వీస్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఇంకా ఫర్దర్లో కూడా నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా పబ్లిక్ నన్ను కోరుకుంటే డెఫినెట్గా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అలానే ఇంతే స్ట్రాంగ్గా ఉండాలి, ఇలానే మంచి పనులు చేయాలి, అందరికీ మీ సపోర్ట్ ఉండాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.